జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్ పెట్టి నేను ఆ, అంటే షార్ట్ వీడియో కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియోస్కి అసలు వెళ్ళట్లేదు. అలా పనిలో పడి ఇంకా అలాగ నేను వీడియోస్ కూడా తీసుకోలేదు ఈ మధ్యకాలంలో. ఇంక చాలా రోజులు అయిపోయింది వాళ్ళు లాంగ్ వీడియో పెట్టాలి అని అనుకుని అయితే మాత్రం వాళ్ళైతే కొన్ని బ్లౌజులు అయితే చూపిస్తున్నాను. ఇది సింపులేనండి, చాలా సింపుల్ బోట్ నెక్ అన్నమాట. చాలా 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 సింపుల్. హ్యాండ్కి ఇలా వేసాను. ఆవిడ చాలా సింపుల్గా వేయమన్నారు. ఇవిడైతే అమెరికాలో ఉంటారు, వచ్చారన్నమాట. వీళ్ళకి నేను చాలానే అంటే వీళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి ఫ్రాకుల దగ్గర నుండి అలా స్టిచ్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఆ డ్రెస్సులు కానీ గజ్జి పూజ అప్పుడు చాలా వెరైటీస్, అంటే బ్లౌజులు అయితే మన దగ్గరే వర్క్ చేసి స్టిచ్ చేయించుకున్నారు. డ్రెస్సులు ఉంటాయి కదా, అవేమో ఎక్కడో తంజావూరులోనే ఎక్కడో స్టిచ్ చేయించుకున్నారు, కానీ బ్లౌజులు అయితే అక్కడ కుట్టించుకోకుండా మన దగ్గరికే తీసుకొచ్చేసారన్నమాట. ఇవి వచ్చి నార్మల్ బ్లౌజులు ఏం కాదు, ప్లెయిన్ బ్లౌజులు ఒక 1/2 కుట్టించుకున్నారు. ఇవి చిన్నవి ఏదైనా ఇలా చేయండి, చిన్న వర్క్ చాలా సింపుల్గా. అంటే హ్యాండ్కి మాత్రంగా ఇలా 2 వేసాను. ఇలానే ఏమన్నారు, బ్యాక్ ఫ్రంట్ ఏమీ వేయలేదండి. కనీసం పైపింగ్ కూడా వద్దనేసారు. ఇలా నీట్గా ఇలా చేయమన్నారు. ఎంతైనా క్లాసే. క్లాస్ అంటే బ్లౌజ్ అంటున్నానండి. ఎంత నీట్గా ఉందో చూడండి, చక్కగాని ఇక్కడొకటి పంచెస్ లాగా హ్యాండ్కి వేసుకొని. ఇంక కట్ వర్కుల గురించి చెప్పాలంటే ఇంక మాటలు కాదు. ప్రతి అంటే డే బై డే ఒక్క బ్లౌజ్ అయినా కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది స్టిచ్ చేయడానికి. చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు కట్ వర్క్. నేను చాలా మోడల్స్ కుట్టాను కట్ వర్క్లోని. అంటే ఇప్పుడు అదే అంచులు వస్తాయి కదా, 2 అంచులు, ఒక అంచు దాన్ని డిఫరెంట్గానేమో అదే డిజైన్ చేసి చాలా వస్తున్నాయి అంచులతో. అందులోనే కట్ వర్క్ షేప్ తీసి అవన్నీ కూడా కుట్టాను, కానీ అసలు ఫోటో కూడా తీసుకోలేదు ఇప్పుడు అటాచ్ చేయడానికి. ఇంకొన్ని బ్లౌజులు అయితే నేను చూపిస్తాను చూడండి. ఇదైతే కస్టమరు మనకి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని ఒక పాటలోని కుర్చీ మార్త పెట్టి పాట ఏదో నాకు గుర్తులేదండి, అందులో శ్రీలీల వేసుకుంటుందట. సేమ్ ఆ పాట చూపించి అలాంటిది అలా కావాలి, చిన్నగా ఇలా బార్డర్ వచ్చి చిన్న చిన్న బూటీస్ అని చెప్పి. ఇది 2x2 క్లాతేనండి, ఇలా ట్యాజిల్స్ కూడా చేయించుకున్నారు. ఇంకొకటి ఇలా ఈ పింక్ బ్లౌజ్ ఏమొచ్చి ఓన్లీ ఐనెక్కే, కాకపోతే ఏదైనా చిన్న బంచీలా వేయమంటే చిన్నది అలా వేసాను. ఎల్లో కలర్తో కూడా ట్యాజిల్స్ చేసి అక్కడక్కడ అలా చిన్నది వేసి ఇలా చేశానండి. వాళ్ళన్నీ సింపుల్ డిజైన్సే చూపిస్తున్నాను. మరొక వీడియోలో హెవీ డిజైన్లు చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి. చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని అడుగుతున్నాను. ధన్యవాదాలు.